ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. పీఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంట్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. రైతులు 2000 రూపాయల ఇన్స్టాల్మెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ డబ్బు పొందడానికి కొన్ని సులభమైన స్టెప్స్ పూర్తి చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ మొదటి భాగంలో 21వ ఇన్స్టాల్మెంట్ విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. జమ్మూ కాశ్మీర్లో వరదల కారణంగా రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఇప్పటికే 21వ ఇన్స్టాల్మెంట్ ని అక్టోబర్ 7, 2025న 8.5 లక్షల రైతుల ఖాతాల్లో 170 కోట్ల రూపాయలు జమ చేసింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల రైతులు తమ 2000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది పీఎం కిసాన్ పథకం కింద వచ్చే తదుపరి ఇన్స్టాల్మెంట్ భాగం. పీఎం కిసాన్ పథకం ప్రకారం అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలలకు 2000 పొందుతారు. అంటే సంవత్సరానికి మొత్తం 6000 రూపాయలు. డబ్బు సంవత్సరంలో 3 ఇన్స్టాల్మెంట్లుగా వస్తుంది. ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చ్ ఇన్స్టాల్మెంట్స్ ని ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుంది. నేరుగా రైతు బ్యాంకు ఖాతాలకు జమవుతుంది. ఈ పథకాన్ని 2019 మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పుడు ఇది ప్రపంచంలో అతిపెద్ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పథకం అయింది. రైతులు తదుపరి ఇన్స్టాల్మెంట్ కోసం అర్హత పొందాలంటే రిజిస్టర్ అవ్వాలి. ఇన్స్టాల్మెంట్లు పొందడానికి రైతులు తమ ఈకేవైసీ పూర్తి చేయాలి. పథకం అధికారిక వెబ్సైట్ ప్రకారం పీఎం కిసాన్ రిజిస్టర్ చేసిన రైతుల కోసం ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పీఎం కిసాన్ పోర్టల్లో ఉంది. లేక దగ్గరలో సిఎస్సి సెంటర్లో బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కూడా చేయవచ్చు. సిఎస్సి సెంటర్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ అయిన రైతులు తమ స్టేటస్ ఈ విధంగా తనిఖీ చేయవచ్చు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్కి వెళ్లి ఫార్మర్స్ కార్నర్లో స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్ సిఎస్సి ఫార్మర్స్ క్లిక్ చేసి ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేయాలి. 21వ ఇన్స్టాల్మెంట్ కోసం అర్హత పొందాలంటే రైతులు భారత పౌరులు కావాలి, వ్యవసాయ భూమి కలిగి ఉండాలి, చిన్న లేదా సరిహద్దు రైతు కావాలి, నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందరాదు, ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయకూడదు, సంస్థాగత భూమి కలిగిన వారు కాకూడదు. కొత్త రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో అధికారిక పోర్టల్ ద్వారా లేదా సిఎస్సి ద్వారా ఆఫ్లైన్లో చేయవచ్చు.